A warm greetings to one and all. Welcome to the another new session, that is Unit 5 Cyclic Groups Part 1. In this session, we discussed about the definition of a cyclic groups and theorem based on cyclic groups. So, coming to the definition, cyclic subgroup generated by A. So cyclic group ante ento chudandamma. Suppose G is a group and A is an element of G. Suppose G అనేది ఒక group and A అనేది G లో ఒక element. Then the subgroup generated by an element A means H equal to set of A power n such that n belongs to Z is called a cyclic subgroup generated by an element A. సో ఈ డెఫినిషన్ ఈ విధంగా సెట్లో రాసినప్పుడు మనం ఏమని చెప్పచ్చమ్మా, హెచ్ అనేది సైక్లిక్ సబ్ గ్రూప్ అని చెప్పచ్చు. ఏదైతే ఎలిమెంట్ జనరేట్ అవుతుందో ఆ ఎలిమెంట్ని మనం సైక్లిక్ సబ్ గ్రూప్ అని అంటాం. ఓకేనమ్మా. సో ఇక్కడ డెఫినిషన్ ఏంటి, హెచ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఏ పవర్ ఎన్ సచ్ దట్ ఎన్ బిలాంగ్స్ టు జెడ్. జెడ్ మీన్స్ ఇట్ ఈస్ అన్ ఇంటిజర్. So it is called a cyclic subgroup generated by an element A. And A is called generator of H. A అనేది ఏమని చెప్పచ్చమ్మా, జనరేటర్ అని చెప్తున్నాము. This will be written as H equal to cyclic group A or cyclic A or singleton A. సో cyclic group ని మనం ఈ విధంగా కూడా మనం డిఫైన్ చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ cyclic group డెఫినేషన్ చూడండి. సపోజ్ G ఈజ్ ఏ గ్రూప్ అండ్ దేర్ ఈజ్ అన్ ఎలిమెంట్ A బిలాంగ్స్ టు G. సో G అనేది ఒక గ్రూపు అండ్ A అనేది ఒక ఎలిమెంట్ దేంట్లో తీసుకుంటున్నామా, Gలో. సచ్ దట్ G ఈక్వల్ టు సెట్ ఆఫ్ A పవర్ n సచ్ దట్ n బిలాంగ్స్ టు Z. G ఈక్వల్ టు సెట్ ఆఫ్ A పవర్ n మీన్స్ ఒక ఎలిమెంట్ని జనరేట్ చేస్తున్నాం. ఓకేనా. దెన్ G ఈజ్ కాల్డ్ ఏ సైక్లిక్ గ్రూప్ అండ్ A ఈజ్ కాల్డ్ ఏ జనరేటర్ ఆఫ్ G. పైన చెప్పిన డెఫినేషన్ వచ్చి సబ్ గ్రూప్, సైక్లిక్ సబ్ గ్రూప్ కి చెప్తున్నాం. ఈ కింద డెఫినేషన్ వచ్చి సైక్లిక్ గ్రూప్ G మీద చెప్తున్నాము. దెన్ G ఈజ్ కాల్డ్ ఏ సైక్లిక్ గ్రూప్ అండ్ A ఈజ్ కాల్డ్ ఏ జనరేటర్ ఆఫ్ G. అండ్ A అనేది ఏమని చెప్తున్నామో, జనరేటర్ ఆఫ్ G అని చెప్పాలి. ఓకేనా. నెక్స్ట్ we denote G by cyclic group A లేదా జనరేటర్ ఆఫ్ A. ఓకేనమ్మా. ఈ విధంగా మనం డిఫైన్ చేసుకోవాలి. నెక్స్ట్ థీరం 2 చూడండమ్మా. ఫస్ట్ స్టేట్మెంట్, ఇఫ్ G ఈజ్ ఏ ఫైనైట్ గ్రూప్ అండ్ A బిలాంగ్స్ టు G దెన్ ఆర్డర్ ఆఫ్ A డివైడ్స్ ఆర్డర్ ఆఫ్ G. G అనేది ఒక ఫైనైట్ గ్రూప్ అండ్ A బిలాంగ్స్ టు G అని చెప్తున్నాం. దెన్ ఆర్డర్ ఆఫ్ A డివైడ్స్ ఆర్డర్ ఆఫ్ G. ఓకేనా. ప్రూఫ్ చూడండి. గివెన్ దట్ G ఈజ్ ఏ ఫైనైట్ గ్రూప్, G అనేది ఏమి ఇచ్చారమ్మా, ఫైనైట్ గ్రూప్. let order of G equal to M. ఆర్డర్ ఆఫ్ G ఫైనైట్ గ్రూప్ అని చెప్తున్నామంటే దానికి ఆర్డర్ కింద డినోట్ చేసుకోవచ్చా. ఆర్డర్ ఆఫ్ G ఈక్వల్ టు దాని యొక్క ఆర్డర్ ఎంత అని తీసుకుంటున్నాం, M అని తీసుకుంటున్నాం. లెట్ H బి ఏ సైక్లిక్ సబ్ గ్రూప్ ఆఫ్ G జనరేటెడ్ బై A. H అనేది ఒక సైక్లిక్ సబ్ గ్రూప్ తీసుకుంటున్నాం, అది ఏ ఎలిమెంట్ తో జనరేట్ అవుతుందని తీసుకుంటున్నాం, A అనే ఎలిమెంట్ తో జనరేట్ అవుతుందని తీసుకుంటున్నాం. let order of A equal to n. ఆర్డర్ ఆఫ్ ఏ ఎలిమెంట్ యొక్క ఆర్డర్ ఎంతమ్మా, n. therefore ఆర్డర్ ఆఫ్ H ఈక్వల్ టు n. ఈ కండిషన్ ఎలా రాసామంటేనమ్మా, థీరం 25 గ్రూప్స్ లో థీరం 25 నోట్ పాయింట్ చూడండి. H ఈజ్ ఎ సైక్లిక్ సబ్ గ్రూప్ ఆఫ్ G అని చెప్పాలి అంటే కనుక కండిషన్ ఏంటి, ఆర్డర్ ఆఫ్ A ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ H ఈక్వల్ టు n. సో ఇక్కడ ఆల్రెడీ ఆర్డర్ ఆఫ్ A ఈక్వల్ టు n అని తీసుకున్నాం. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ H ఈక్వల్ టు n అని రాసుకోవచ్చా. సో therefore బై లెగ్రాంజెస్ థీరం, లెగ్రాంజెస్ థీరం ఏం డిఫైన్ చేస్తుంది, ఆర్డర్ ఆఫ్ సబ్ గ్రూప్ డివైడ్స్ ఆర్డర్ ఆఫ్ ఏ గ్రూప్. అంటే ఆర్డర్ ఆఫ్ H డివైడ్స్ ఆర్డర్ ఆఫ్ G. ఆర్డర్ ఆఫ్ H ఎంతమ్మా, n. ఆర్డర్ ఆఫ్ G ఎంత, డివైడ్స్ ఆర్డర్ ఆఫ్ G. దట్ ఈజ్ n అంటే ఆర్డర్ ఆఫ్ A అని కూడా రాసుకోవచ్చా. సో ఆర్డర్ ఆఫ్ A డివైడ్స్ ఆర్డర్ ఆఫ్ G. సో ప్రూవ్ చేయమన్న కండిషన్ ఇదేనమ్మా, ఆర్డర్ ఆఫ్ A డివైడ్స్ ఆర్డర్ ఆఫ్ G. ఓకేనా. దిస్ ఈస్ ద థీరం 2.
నెక్స్ట్ నోట్ పాయింట్ చూడండి అమ్మా. ఇఫ్ ఆర్డర్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎన్ అండ్ ఏ బిలాంగ్స్ టు జీ దెన్ ఆర్డర్ ఆఫ్ హెచ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ జీ. ఆర్డర్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎన్ అండ్ ఏ బిలాంగ్స్ టు జీ అయితే మనం ఏం కండిషన్ తీసుకోవచ్చమ్మా, ఆర్డర్ ఆఫ్ హెచ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ జీ అని తీసుకోవచ్చు. నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ థీరం, థీరం 3. If G is a finite group of order n and if A belongs to G then A power n equal to E where E is an identity in G. సో ఇక్కడ E అనేది ఏంటమ్మా, ఐడెంటిటీ ఇన్ G. ఆల్రెడీ మనకు గ్రూప్స్లో ఆర్డర్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ ఆఫ్ ఏ గ్రూప్ కండిషన్స్ గుర్తున్నాయా? ఏ పవర్ ఎన్ ఈక్వల్ టు ఈ అంటే ఏమని రాసుకోవచ్చమ్మా, ఆర్డర్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎన్ రాసుకోవచ్చా? ఈ అనేది ఏంటి ఇక్కడ, ఐడెంటిటీ ఇన్ జీలో చెప్పాలి. సో ప్రూఫ్ చూడండి, లెట్ ఆర్డర్ ఆఫ్ ఏ ఈక్వల్ టు డి అండ్ ఆర్డర్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎన్ అయితే ఏ పవర్ ఎన్ ఈక్వల్ టు ఈ కింద రాసుకోవచ్చమ్మా. సో సేమ్ అలాగే ఆర్డర్ ఆఫ్ ఏ ఈక్వల్ టు డి తీసుకుంటున్నాం అంటే ఇక్కడ ఎలా తీసుకోవచ్చు, ఏ పవర్ డి ఈక్వల్ టు ఈ అండ్ డి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎన్. సో డి అనేది ఎన్ కన్నా తక్కువ. ఓకేనా. ఇఫ్ హెచ్ ఈజ్ ఏ సైక్లిక్ సబ్ గ్రూప్ జనరేటెడ్ బై ఏ, హెచ్ అనేది ఏంటమ్మా, సైక్లిక్ సబ్ గ్రూప్ జనరేటెడ్ బై అన్ ఎలిమెంట్ ఏ, దెన్ ఆర్డర్ ఆఫ్ హెచ్ ఈక్వల్ టు, ఆర్డర్ ఆఫ్ హెచ్ అని ఏం తీసుకోవచ్చమ్మా, డి అని తీసుకోవచ్చా? లాస్ట్ థీరంలో నోట్ పాయింట్ యూస్ చేసామా, సేమ్ అదే విధంగా ఆర్డర్ ఆఫ్ హెచ్ ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎంత తీసుకుంటాం ఇక్కడ, డి. అగైన్ బై లెగ్రాంజెస్ థీరం, లెగ్రాంజెస్ థీరం ఏం డిఫైన్ చేస్తుంది, ఆర్డర్ ఆఫ్ ఏ సబ్ గ్రూప్ డివైడ్స్ ఆర్డర్ ఆఫ్ ఏ గ్రూప్ అంటే ఆర్డర్ ఆఫ్ హెచ్ డివైడ్స్ ఆర్డర్ ఆఫ్ జీ. ఆర్డర్ ఆఫ్ హెచ్ ఎంత, డి, ఆర్డర్ ఆఫ్ జీ ఎంత తీసుకుంటున్నామా, ఆల్రెడీ ఇక్కడ క్వశ్చన్లో ఆర్డర్ ఆఫ్ ఏ ఫైనైట్ గ్రూప్ ఆర్డర్ ఎన్ అని ఇచ్చారు చూడండి, అంటే ఆర్డర్ ఆఫ్ జీ ఎంత ఇచ్చినట్టమ్మా, ఎన్, దట్ ఈస్ డి డివైడ్స్ ఎన్. డి డివైడ్స్ ఎన్ అంటే ఒక పాజిటివ్ ఇంటిజర్ వస్తుంది, ఎగ్జిస్ట్ అవుతుందా, ఆల్రెడీ మనం కాంగ్రెన్స్ మాడ్యూల్లో ఆ డెఫినేషన్స్లో మనం చెప్పుకున్నాం. దేర్ ఎగ్జిస్ట్ ఏ పాజిటివ్ ఇంటిజర్ క్యూ సచ్ దట్ ఎన్ ఈక్వల్ టు డి ఇంటూ క్యూ. ఒక సమ్ పాజిటివ్ ఇంటిజర్ మనం తీసుకుంటున్నాం, అది క్యూ అని. బోత్ సైడ్స్ బేసిస్ ఏ అప్లై చేయండి. దేర్ ఫోర్ ఏ పవర్ ఎన్ ఈక్వల్ టు ఏ పవర్ డి క్యూ. సో మల్టిప్లికేషన్ని స్ప్లిట్ చేస్తున్నాం, ఏ పవర్ ఎంఎన్ ఫార్మేట్లో ఉంది, ఏ పవర్ ఎంఎన్ని ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ కింద రాసుకోవచ్చమ్మా. సో ఏ పవర్ డి హోల్ పవర్ క్యూ. ఏ పవర్ డి అంటే ఏంటమ్మా, ఈ, ఆల్రెడీ పైన చూడండి ఏ పవర్ డి ఈక్వల్ టు ఈ అని తీసుకున్నాం కదా. సో ఈ పవర్ క్యూ, ఐడెంటిటీకి ఎన్నిసార్లు మల్టిప్లికేషన్ చేసినా మనకు వచ్చేది ఐడెంటిటీనే కాబట్టి విచ్ ఈస్ ఈక్వల్ టు ఈ. దేర్ ఫోర్ ఏ పవర్ ఎన్ ఈక్వల్ టు ఈ. ఓకేనా. సో మనల్ని ఏం ప్రూవ్ చేయమంటున్నారు, ఏ పవర్ ఎన్ ఈక్వల్ టు ఈ అని ప్రూవ్ చేయమన్నారు. సో కండిషన్ ఎగ్జిస్ట్ అయిందా, దేర్ ఫోర్ హెన్స్ ద ప్రూఫ్. సో కమింగ్ టు ద నెక్స్ట్ నోట్ పాయింట్, ద స్టేట్మెంట్ ఆఫ్ అబౌవ్ థీరం ఈస్. ఈ స్టేట్మెంట్ ఇంకొక విధంగా కూడా డిఫైన్ చేయొచ్చు, ఎలాగో చూడండి. ఇఫ్ జీ ఈజ్ ఏ ఫైనైట్ గ్రూప్, జీ అనేది ఒక ఫైనైట్ గ్రూప్ అయితే దెన్ ఫర్ ఎనీ ఏ బిలాంగ్స్ టు జీ ఏ పవర్ ఆర్డర్ ఆఫ్ జీ ఈక్వల్ టు ఈ. ఓకేనమ్మా, ఏ పవర్ ఆర్డర్ ఆఫ్ జీ ఈక్వల్ టు ఈ. థీరంని ఈ విధంగా కూడా మనం డిఫైన్ చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ కమింగ్ టు ద ఎగ్జాంపుల్ 2, ఇంపార్టెంట్ అమ్మా. ప్రూవ్ దట్ జెడ్ కామా ప్లస్ ఈజ్ సైక్లిక్ గ్రూప్. జెడ్ కామా ప్లస్ అనేది ఏం ప్రూవ్ చేయమంటున్నారు, సైక్లిక్ గ్రూప్ అని ప్రూవ్ చేయమంటున్నారు. సో సైక్లిక్ గ్రూప్ అంటే ఏంటమ్మా, జనరేటెడ్ బై అన్ ఎలిమెంట్ ఏ అంటే ఏని ఎన్ని టైమ్స్ మల్టిప్లికేషన్ చేస్తే ఐడెంటిటీ వస్తుందో అదే జనరేటెడ్ ఎలిమెంట్. ఆల్రెడీ మనం అక్కడ కండిషన్ తెలుసు కదా, ఆర్డర్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ ఆఫ్ ఏ గ్రూప్ అంటే ఏ పవర్ ఎన్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అవుతుంది, ఐడెంటిటీకి ఈక్వల్ అవుతుంది. అలా మనం ఐడెంటిటీ వచ్చే వరకు చెక్ చేసుకోవాలి. ఓకేనమ్మా. సో నెక్స్ట్ చూడండి, let z comma plus is a group and 1 belongs to z. z is a group తీసుకుంటాం అండ్ ఇక్కడ బైనరీ ఆపరేషన్ ఏంటి, ఎడిషన్, and 1 belongs to z. z means integer, so 1 is also a integer. We take additive notation in z and a power n becomes n into a. ఈ కండిషన్ ఆల్రెడీ మనం ఆర్డర్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ ఆఫ్ ఏ గ్రూప్స్ చాప్టర్లో మనం నేర్చుకుంటాం.
ఏ పవర్ ఎన్ బికమ్స్ ఎన్ ఇంటూ ఏ. ఎడిటివ్ నొటేషన్లో ఈ విధంగా మనం రాసుకుంటాము. ఓకేనా. సో 1 పవర్ 0 1 పవర్ 0 చేస్తే ఎడిటివ్ ఎడిషన్లో ఐడెంటిటీ ఎలిమెంట్ ఎంతమ్మా 0. ఓకేనా. 1 పవర్ 0 చేయండి అంటే ఎన్ 1 పవర్ అంటే ఏ పవర్ ఎన్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఏ. ఎన్ ప్లేస్లో 0 ఉంది, ఏ ప్లేస్లో 1 ఉంది. 0 ఇంటూ 1 0. నెక్స్ట్ 1 పవర్ 1 నెక్స్ట్ and n into a means 1 into 1 which is equal to 1. నెక్స్ట్ 1 స్క్వేర్ 1 స్క్వేర్ అంటే n ప్లేస్లో 2 ఉంది ఇంటూ 1 a. ఓకేనమ్మా. 2 ఇంటూ 1 2 ఎక్సెట్రా. అలా ఏ ఎలిమెంట్ తీసుకున్నా సరే మనకి ఎగ్జిస్ట్ అవుతుంది. ఆల్సో ఇంటిజర్స్ అంటే పాజిటివ్సే కాదు నెగిటివ్స్ కూడా ఉంటాయి కాబట్టి నెగిటివ్ ఇంటిజర్స్ కూడా తీసుకుంటున్నాం. 1 పవర్ -1 అంటే మనకి ఏమొస్తుందమ్మా n ఇంటూ ఏ. n ప్లేస్లో -1 ఇంటూ 1 -1. నెక్స్ట్ 1 పవర్ -2 అంటే -2 ఇంటూ 1 -2. ఓకేనమ్మా. సో ఇలా నెగిటివ్ ఇంటిజర్స్ కూడా మనం తీసుకోవచ్చు. Therefore, 1 is a generator of a cyclic group Z, plus that is Z equal to generated element 1. ఓకేనమ్మా. సో 1 ఈజ్ ఏ జనరేటర్ అని చెప్పచ్చు. ఎడిషన్ నొటేషన్లో అయితే ఏ పవర్ ఎన్ ఈక్వల్ టు ఎన్ఏ అని తీసుకుంటాం. ఓకేనమ్మా. నెక్స్ట్ సిమిలర్లీ వీ కెన్ ప్రూవ్ దట్ జెడ్ ఈక్వల్ టు -1. సేమ్ ఇదే విధంగా -1 కూడా మనం ప్రూవ్ చేయొచ్చు. ఓకే. సో నెక్స్ట్ నోట్ పాయింట్ చూడండి. Z, plus have no generators except 1 and -1. Z, plus కి ఓన్లీ 1, -1 మాత్రమే జనరేటర్స్ అవుతాయి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 3 ఇంపార్టెంట్ అమ్మా. షో దట్ G ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1, -1, I, -I. The set of all fourth roots of unity is a cyclic group with respect to the multiplication. ఆల్రెడీ ఈ క్వశ్చన్ మనం గ్రూప్ అవుతుందని ఫస్ట్ యూనిట్లో ప్రూవ్ చేసాం. సో కండిషన్ చూడండి. ఇప్పుడు G అనేది సైక్లిక్ గ్రూప్ అని ప్రూవ్ చేయాలి. క్లియర్లీ G, డాట్ ఈజ్ ఏ గ్రూప్. ఆల్రెడీ ఇది G, డాట్ అనేది ఏమవుతుంది గ్రూప్ అవుతుంది. వీ కెన్ సీ దట్. సో ఇక్కడ మనకి బైనరీ ఆపరేషన్ ఏమి ఇచ్చారు మల్టిప్లికేషన్ ఇచ్చారు. మల్టిప్లికేషన్ అంటే డాట్. వీ కెన్ సీ దట్ అంటే ఎన్ని టైమ్స్ అయితే పవర్లో మల్టిప్లికేషన్ చేస్తామో సో ఐడెంటిటీ వచ్చే వరకు చేయాలి. మనకి ఆర్డర్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ ఆఫ్ ఎ గ్రూప్ కండిషన్ ఏ పవర్ ఎన్ ఈక్వల్ టు ఈఏనా విచ్ ఈజ్ ఈక్వల్ టు ఐడెంటిటీకి ఈక్వల్ అవ్వాలి. సో ఫస్ట్ సారి మల్టిప్లికేషన్ చేస్తున్నాము I పవర్ 1. ఓకేనా. 1 పవర్ 1 చేస్తే 1 వస్తుంది. -1 పవర్ 1 అంటే -1. నెక్స్ట్ -1 హోల్ పవర్ 2 అంటే ఎంత వస్తుందమ్మా 1 వస్తుంది. సో ఇక్కడ కూడా ఐకి చూడండి. ఇప్పుడు I పవర్ 1 I పవర్ స్క్వేర్ అంటే పవర్ 2 I స్క్వేర్ అంటే I ఇంటూ I మీన్స్ -1. నెక్స్ట్ క్యూబ్తో చేస్తే I స్క్వేర్ ఇంటూ I -1 ఇంటూ I -I. నెక్స్ట్ I పవర్ 4ని I క్యూబ్ ఇంటూ I అని రాసుకోవచ్చా. I క్యూబ్ అంటే -I ఇంటూ I ఇంటూ I స్క్వేర్ మీన్స్ -1. ముందొక మైనస్ ఉంది కాబట్టి 1 విచ్ ఈజ్ ఈక్వల్ టు ఐడెంటిటీకి ఎగ్జిస్ట్ అయిందా. మల్టిప్లికేషన్ ఐడెంటిటీ ఎలిమెంట్ 1. మల్టిప్లికేషన్లో ఐడెంటిటీ ఎలిమెంట్ వచ్చే వరకు చేయాలి పవర్స్లో. Thus all the elements of G are the powers of I belongs to G. Gలో ఏమైతే ఎలిమెంట్స్ తీసుకున్నామో అవన్నీ కూడా పవర్స్ ఆఫ్ I. ఓకేనమ్మా. దట్ ఈజ్ G ఈక్వల్ టు జనరేటర్ ఆఫ్ I. ఇక్కడ జనరేటెడ్ అయ్యే ఎలిమెంట్ ఏంటమ్మా I. సిమిలర్లీ వీ కెన్ ప్రూవ్ దట్ G ఈక్వల్ టు జనరేటెడ్ ఎలిమెంట్ -I. ఓకేనమ్మా. G ఈక్వల్ టు -I కూడా మనం ప్రూవ్ చేయాలి. నోట్ దట్ ఆర్డర్ ఆఫ్ G ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ I ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ -I ఈక్వల్ టు 4. సో ఇక్కడ ఐని ఎంతవరకు మల్టిప్లికేషన్ చేస్తే ఐడెంటిటీ ఎలిమెంట్కి ఈక్వల్ అయింది 4 అంటే 4 అంటే ఆర్డర్ ఆఫ్ I ఏమవుతుంది 4 అవుతుంది. ఓకేనా. అంటే ఆర్డర్ ఆఫ్ G కూడా 4ఏనా, ఆర్డర్ ఆఫ్ I వాల్యూ కూడా 4ఏనా, అలాగే ఆర్డర్ ఆఫ్ -I వాల్యూ కూడా ఎంత అవుతుంది 4. ఆల్సో G ఈజ్ ఎబిలియన్. ఓకేనమ్మా. G అనేది ఏమవుతుంది ఎబిలియన్ అవుతుంది. నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్
Topic: some properties of cyclic group. Some properties of cyclic group. Theorem 4. Statement చూడండమ్మా. Every cyclic group is an abelian group. Every cyclic group is an abelian group. Proof చూడండి. Let G equal to singleton A be a cyclic group. We have G equal to మన డెఫినేషన్ నుంచి set of A power n such that n belongs to Z తీసుకోవచ్చమ్మా. Let A power R, A power S belongs to G. సో ఇందులోనే మనకి ఎలిమెంట్స్ అన్ని ఏ ఫామ్లో ఉండాలి, ఏ పవర్ ఎన్ ఫార్మేట్లో ఉండాలి. సో సేమ్ అదే విధంగా ఏ పవర్ ఆర్ అనే ఒక ఎలిమెంట్, ఏ పవర్ ఎస్ అనే ఒక ఎలిమెంట్ ఎందులో తీసుకుంటున్నామా, జీలో తీసుకుంటున్నాం. Therefore, a power r into a power s equal to, so G is already a group కదా. గ్రూప్ లో బై క్లోజర్ ప్రాపర్టీ నుంచి a power r into a power s, సో బేసెస్ ఈక్వల్ అయితే పవర్స్ మస్ట్ బి యాడెడ్. సో a power r plus s, r కామా ప్లస్ అనేది z లోకి ఎగ్జిస్ట్ అయితే r plus s అనేది కూడా ఎందులోకి ఎగ్జిస్ట్ అవుతుందమ్మా, z, ఎందుకంటే z ఈజ్ అన్ ఇంటిజర్. ఓకేనమ్మా. సో ఏ పవర్ ఆర్ ప్లస్ ఎస్ని ఏ పవర్ ఎస్ ప్లస్ ఆర్ కింద రాసుకోవచ్చా. సో నెక్స్ట్ మనం ఇప్పుడు ఇక్కడ ప్రూవ్ చేయాల్సింది ఏంటి, ఎబిలియన్ అని ప్రూవ్ చేయాలి. సో ఏ పవర్ ఎస్ ప్లస్ ఆర్ అంటే ఏ పవర్ ఎస్ ఇంటూ ఏ పవర్ ఆర్. ఓకేనా. ఏ ఇంటూ బి ఈక్వల్ టు బి ఇంటూ ఏ, ఎబిలియన్ గ్రూప్ ఏనమ్మా. దేర్ఫోర్ జి ఈజ్ ఎబిలియన్. ఓకేనమ్మా. హెన్స్ ద ప్రూఫ్. నెక్స్ట్ థీరం స్టేట్మెంట్ చూడండి. ఇఫ్ ఏ ఈజ్ జనరేటర్ ఆఫ్ ఏ సైక్లిక్ గ్రూప్ G, దెన్ ఏ ఇన్వర్స్ ఈజ్ ఆల్సో ఏ జనరేటర్ ఆఫ్ G. ఏ అనేది G యొక్క జనరేటర్ అయితే అండ్ ఏ ఇన్వర్స్ అనేది కూడా జనరేటర్ అవుతుందని ప్రూవ్ చేయమంటున్నారు. ప్రూఫ్ చూడండి. లేదా ఇంకొక స్టేట్మెంట్ చూడండి అమ్మా. ఇఫ్ G ఈక్వల్ టు జనరేటెడ్ ఎలిమెంట్ ఏ, దెన్ G ఈక్వల్ టు ఏ జనరేటర్ ఆఫ్ ఏ ఇన్వర్స్. ఓకేనమ్మా. స్టేట్మెంట్ టూ టైప్స్గా రాసుకోవచ్చు. ఓకేనా. ప్రూఫ్. లెట్ G ఈక్వల్ టు జనరేటర్ ఏ బి ఏ సైక్లిక్ గ్రూప్ జనరేటెడ్ బై ఎలిమెంట్ ఏ. G అనేది ఒక సైక్లిక్ గ్రూప్ తీసుకుంటున్నాం, జనరేటెడ్ బై అన్ ఎలిమెంట్ ఏ. లెట్ సైక్లిక్ గ్రూప్ డెఫినేషన్ ప్రకారం సెట్ ఏ ఫామ్లో ఉండాలమ్మా, సెట్ ఆఫ్ ఏ పవర్ ఎన్ సచ్ దట్ ఎన్ బిలాంగ్స్ టు జెడ్. ఓకేనమ్మా. సేమ్ అదే విధంగా ఒక ఏ పవర్ ఆర్ అనే ఎలిమెంట్ జీలో ఎగ్జిస్ట్ చేస్తుంది. ఫర్ ఆర్ బిలాంగ్స్ టు, ఆర్ అనేది కూడా ఏంటమ్మా, ఇంటిజర్. వీ హ్యావ్, మనం ఇక్కడ ప్రూవ్ చేయాల్సింది ఏ ఇన్వర్స్. సో ఏ ఇన్వర్స్ వచ్చేలా రాసుకోవాలి. ఏ పవర్ ఆర్ని ఏ పవర్ -1 ఇంటూ -r కింద రాసుకోవచ్చా. ఓకేనా. సో ఆర్ అనేది ఇంటిజర్ అయితే -r అనేది కూడా ఏమవుతుంది, ఇంటిజర్, విచ్ ఈస్ -r బిలాంగ్స్ టు z. ఓకేనా. దేర్ఫోర్ ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ G ఈజ్ జనరేటెడ్ బై ఏ ఇన్వర్స్. సో ఎవ్రీ ఎలిమెంట్ అనేది కూడా మనకి ఎగ్జిస్ట్ ఏమవుతుందమ్మా, ఇన్వర్స్, ఏ ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకేనా. దస్ ఏ ఇన్వర్స్ ఈజ్ ఆల్సో ఏ జనరేటర్ ఆఫ్ G. ఏ ఇన్వర్స్ అనేది కూడా మనం ఏమని చెప్పచ్చు, జనరేటర్ అని చెప్పచ్చు. ఓకేనమ్మా. సో ప్రూవ్ చేయాల్సింది అదేనా, దట్ ఈస్ G ఈక్వల్ టు సైక్లిక్ గ్రూప్ ఆఫ్ ఏ ఇన్వర్స్. G అనేది కూడా సైక్లిక్ గ్రూప్ లేదా జనరేటర్ ఆఫ్ ఏ ఇన్వర్స్ అని చెప్పచ్చు. నెక్స్ట్, కమింగ్ టు ద నెక్స్ట్ థీరం. ఎవ్రీ సబ్ గ్రూప్ ఆఫ్ ఏ సైక్లిక్ గ్రూప్ ఈజ్ సైక్లిక్. సబ్ గ్రూప్ ఆఫ్ ఏ సైక్లిక్ గ్రూప్ అనేది ఏం ప్రూవ్ చేయమంటున్నారమ్మా, సైక్లిక్ అని ప్రూవ్ చేయమంటున్నారు. థీరం ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రూఫ్ చూడండి అమ్మా. లెట్ G ఈక్వల్ టు cyclic A, that is nothing but generator of A. Let H be a subgroup of G. H అనేది ఏం తీసుకుంటున్నామా, సబ్ గ్రూప్ తీసుకుంటున్నాం. Since H is a subgroup of G, we have that every element of H is an element of G. ఏదైతే ఎలిమెంట్స్ హెచ్లో తీసుకుంటామో అదే ఎలిమెంట్ జీలో కూడా ఎగ్జిస్ట్ అవుతాయి కదమ్మా. నెక్స్ట్, thus it can be expressed as a power n for some n belongs to Z. సో G అనేది సైక్లిక్ గ్రూప్ అయినప్పుడు H అనేది కూడా ఏమవుతుందమ్మా, సైక్లిక్ అవుతుంది. అంటే దీంట్లో ఏదైతే ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అవుతుందో Hలో కూడా అదే ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అవుతుంది కదా. సో ఇక్కడ a power n for some n belongs to Z.
let d be the smallest of the positive integers such that a power n belongs to h. ఒక d అనేది ఒక స్మాలెస్ట్ పాజిటివ్ ఇంటిజర్ తీసుకుంటున్నామమ్మా. సో ఏ పవర్ n బిలాంగ్స్ టు h. ఇప్పుడు hలోకి ఏ ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అయింది? ఏ పవర్ n. We will prove that h equal to generated element a power d. మనం ఏం ప్రూవ్ చేయాలి? h ఈక్వల్ టు సైక్లిక్ గ్రూప్ ఆఫ్ ఏ పవర్ d అని ప్రూవ్ చేయాలి. ఓకేనా? లెట్ దానికోసం ఏం తీసుకుంటున్నాం చూడండి అమ్మా. లెట్ ఏ పవర్ m బిలాంగ్స్ టు h వేర్ m బిలాంగ్స్ టు z. ఏ పవర్ m అనేది h లో తీసుకుంటున్నాం. m అనేది కూడా ఏంటమ్మా? ఒక ఇంటిజర్. బై డివిజన్ ఆల్గరిథం we can find the integers q and r such that division algorithm theorem amma by ఇక్కడ యూస్ చేసుకుంటున్నాం. m ఈక్వల్ టు dq ప్లస్ r కామా 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు r లెస్ దెన్ d. రిమైండర్ అనేది దేనికి మధ్యన ఉండాలి? 0కి dకి మధ్యన మాత్రమే ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ బోత్ సైడ్స్ బేసిస్ ఏని అప్లై చేస్తే ఏ పవర్ m ఈక్వల్ టు ఏ పవర్ dq ప్లస్ r. ఏ పవర్ dq ప్లస్ r అంటే ఏ పవర్ m ప్లస్ nని ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n కింద రాసుకోవచ్చా? సో ఏ పవర్ dq ఇంటూ ఏ పవర్ r. ఏ పవర్ dq మీన్స్ ఏ పవర్ d హోల్ పవర్ q అంటే ఏ పవర్ mnని ఏ పవర్ m హోల్ పవర్ n కింద రాసుకోవచ్చా? అంటే ఏ పవర్ d హోల్ పవర్ q ఇంటూ ఏ పవర్ r. ఓకేనా? బట్ ఏ పవర్ d బిలాంగ్స్ టు h. ఓకేనా? బట్ ఏ పవర్ d బిలాంగ్స్ టు h. దట్ ఇంప్లైస్ ఏ పవర్ d హోల్ పవర్ q ఆల్సో బిలాంగ్స్ టు h. ఏ పవర్ d అనేది ఎందులో ఎగ్జిస్ట్ తీసుకున్నామా? ఏ పవర్ d బిలాంగ్స్ టు h. h అనేది ఒక సబ్ గ్రూప్. అంటే దానికి పవర్ ఏం మల్టిప్లికేషన్ అప్లై చేస్తుంది అంటే దాని యొక్క పవర్ కూడా దేంట్లోకి వెళ్తుంది? h లోకి ఎగ్జిస్ట్ అవుతుంది. That implies a power dq belongs to h. That implies a power minus dq also belongs to h. Okay na? Now a power m comma a power minus dq belongs to h. That implies a power m into ఇవి రెండు సబ్ గ్రూప్. బై క్లోజర్ ప్రాపర్టీ నుంచి దాని యొక్క మల్టిప్లికేషన్ కూడా ఎందులోకి ఎగ్జిస్ట్ అవుతుందమ్మా? h లోకి ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ మైనస్ dq అనేది కూడా దేంట్లోకి ఎగ్జిస్ట్ అవుతుంది? h లోకి ఎగ్జిస్ట్ అవుతుంది. అండ్ బోత్ బేసెస్ ఈక్వల్ అయితే పవర్స్ మస్ట్ బి యాడెడ్. మీన్స్ ఏ పవర్ m మైనస్ dq ఆల్సో బిలాంగ్స్ టు h. దట్ ఇంప్లైస్ సో ఆల్రెడీ డివిజన్ ఆల్గరిథం థీరంలో m ఈక్వల్ టు dq ప్లస్ r కదా. m ఈక్వల్ టు dq ప్లస్ rని సాల్వ్ చేస్తే m మైనస్ dq వాల్యూ ఎంత అవుతుందమ్మా? r అవుతుంది. సో ఏ పవర్ r బిలాంగ్స్ టు h. ఓకేనా? నెక్స్ట్ బట్ 0 లెస్ దాన్ r లెస్ దాన్ d. బట్ రిమైండర్ అనేది దేనికి మధ్యన ఉండాలని చెప్పాను డివిజన్ ఆల్గరిథం థీరంలో? 0 నుంచి 0 టు dకి మధ్యలో ఉండాలి. అండ్ ఏ పవర్ r belongs to h, which is a contradiction to our supposition that of smallest integer such that a power d belongs to h. Next, now a power m comma a power minus dq belongs to h. So which is a contradiction to our assumption that smallest integer such that a power d belongs to h. So a power d belongs to h అనేది ఒక స్మాలెస్ట్ పాజిటివ్ ఇంటిజర్ తీసుకోవడం వల్ల మనకి ఏమైంది? ఇక్కడ కాంట్రడిక్షన్ అనేది అరైజ్ అయింది. Therefore r ఈక్వల్ టు 0. rని 0 చేస్తే మనకి కండిషన్ ఏమి ఎగ్జిస్ట్ అవుతుందమ్మా? m ఈక్వల్ టు dq ప్లస్ r ప్లస్ లో 0 చేస్తే m ఈక్వల్ టు dq. Therefore m ఈక్వల్ టు dq. That is a power m ఈక్వల్ టు a పవర్ d whole power q, which shows that a power n belongs to h can be written as a power d whole power q comma q belongs to z. సో ఏ పవర్ n ని మనం ఏ విధంగా కూడా రాసుకోవచ్చమ్మా? ఏ పవర్ d హోల్ పవర్ q కింద రాసుకోవచ్చు. Therefore h ఈక్వల్ టు సైక్లిక్ జనరేటెడ్ ఎలిమెంట్ ఏ పవర్ d.
ఓకేనమ్మా, ఇక్కడ జనరేట్ అయ్యే ఎలిమెంట్ ఏంటి? ఏ పవర్ డి. ఓకేనా, ఏ పవర్ డి అనేది ఒక జనరేటెడ్ ఎలిమెంట్ ఆఫ్ ఏ సైక్లిక్ గ్రూప్, సైక్లిక్ సబ్ గ్రూప్. Therefore H equal to cyclic group of A power D. Hence a subgroup H of a group G is cyclic and A power D is a generator of H. H అనేది ఇక్కడ ఏమైందమ్మా? సైక్లిక్ అయింది. అండ్ ఇక్కడ జనరేట్ అయిన ఎలిమెంట్ ఏంటి? ఏ పవర్ డి. ఓకేనా, నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ థీరం, నెక్స్ట్ నోట్ పాయింట్. నోట్ పాయింట్ చూడండమ్మా. The every subgroup of a cyclic group is normal subgroup. ఓకేనా, ఎవ్రీ సబ్ గ్రూప్ ఆఫ్ ఏ సైక్లిక్ గ్రూప్ ఏమవుతుంది? నార్మల్ సబ్ గ్రూప్ అవుతుంది. నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ టాపిక్, క్లాసిఫికేషన్ ఆఫ్ సైక్లిక్ గ్రూప్స్. Let G equal to cyclic group A means generated element A, then first point చూడండి, if G is a finite cyclic group, if there exist two unequal integers L and M such that A power L equal to A power N. ఓకేనా, సపోజ్ G అనేది ఒక ఫైనైట్ అయితే అక్కడ ఏం ఎగ్జిస్ట్ అవుతుంది? టూ అన్ఈక్వల్ ఇంటిజర్స్. ఆ ఇంటిజర్స్ ఏంటమ్మా? ఎల్ అండ్ ఎం సచ్ దట్ ఏ పవర్ ఎల్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం కండిషన్ ఎగ్జిస్ట్ అవుతుంది. If group G of order n is cyclic, then G is a cyclic group of order n. ఒక గ్రూప్ యొక్క ఆర్డర్ n అనేది సైక్లిక్ అయితే దెన్ G అనేది ఏమని చెప్పచ్చమ్మా? సైక్లిక్ గ్రూప్ ఆఫ్ ఆర్డర్ n అని చెప్పచ్చు. ఇప్పుడు వరకు చెప్పింది ఓన్లీ ఫైనైట్ కి. సపోజ్ ఇఫ్ G is an infinite cyclic group if for every pair of unequal integers L and M such that A power L not equal to A power M. సో ఇన్ఫినిట్ అయితే ఏ పవర్ ఎల్ నాట్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం, అదే ఫైనైట్ అయితే ఏ పవర్ ఎల్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం. ఓకేనమ్మా, నెక్స్ట్ థీరం చూడండమ్మా. థీరం 7, ద కోషెంట్ గ్రూప్ ఆఫ్ ఎ సైక్లిక్ గ్రూప్ ఈస్ సైక్లిక్. కోషెంట్ గ్రూప్ని కూడా మనం ఏమని ప్రూవ్ చేయాలి? సైక్లిక్ అని ప్రూవ్ చేయాలి. ఓకేనా, ప్రూఫ్ చూడండి. లెట్ G ఈక్వల్ టు జనరేటెడ్ ఎలిమెంట్ ఏ బి ఏ సైక్లిక్ గ్రూప్ విత్ ఏ యాజ్ జనరేటర్. G అనేది ఒక సైక్లిక్ గ్రూప్ తీసుకుంటున్నాం విత్ జనరేటర్ ఏ. ఓకేనా, నెక్స్ట్ లెట్ n బి ఏ సబ్ గ్రూప్ ఆఫ్ G. n అనేది ఒక సబ్ గ్రూప్ అని తీసుకుంటున్నాం. నెక్స్ట్ సిన్స్ G ఈజ్ ఎబిలియన్, G అనేది ఒక ఎబిలియన్ అయితే ఫ్రమ్ థీరం 14 నార్మల్ సబ్ గ్రూప్స్ లో థీరం 14 మీన్స్ కోషెంట్ గ్రూప్. థీరం 14 నుంచి వి టేక్ n ఈజ్ ఏ నార్మల్ ఇన్ G. n అనేది ఏమని తీసుకుంటున్నామా? నార్మల్ ఇన్ G. వి నో దట్ ఆ థీరంలో మనం G/n అనే ఒక సెట్ కన్సిడర్ చేస్తాం. ఆ సెట్లో తీసుకునే ఎలిమెంట్స్ అన్ని ఏ ఫామ్లో ఉండాలమ్మా? కొసెట్స్ లో ఉండాలి. సో therefore G/n equal to set of nx such that x belongs to Z, x belongs to G. Now A belongs to G అయితే ఈ సెట్ ప్రకారం ఎలా రాసుకోవచ్చమ్మా? n into A belongs to G/n. x belongs to G అయితే nx అని రాస్తాం. A belongs to G అని తీసుకుంటే na which is belongs to G/n. That implies generator element na subset to G/n. Generated element is subset to G/n which is the equation 1. Also nx belongs to G/n from set నుంచి రాస్తున్నాం. That implies x belongs to G. G అనేది దేనికి ఈక్వల్ అమ్మా? జనరేటెడ్ ఎలిమెంట్ A. ఓకేనా, x బిలాంగ్స్ టు అంటే జనరేటర్ ఎలిమెంట్ ఏ. ఏని ఎలా రాసుకోవచ్చు? ఏ పవర్ n కింద రాసుకోవచ్చు బై డెఫినేషన్ నుంచి. x ఈక్వల్ టు ఏ పవర్ n ఫర్ సమ్ n బిలాంగ్స్ టు Z. ఓకే, నెక్స్ట్ therefore nx equal to na, nx equal to na which is equal to n into a into and so on n times when n is a positive integer. Multiplication చేస్తే na into and so on n times which is equal to na whole power n. ఓకేనా,
Na whole power n. We can prove that nx equal to Na whole power n when n equal to 0 or a negative integer. N equal to 0 or negative integer. Therefore, nx belongs to g by n. nx అనేది దేంట్లోకి ఎగ్జిస్ట్ అవుతామా g by n quotient group ఏనా. That implies nx belongs to generator element a. ఇది ఏ ఫార్మేట్ లో ఉంది ఏ పవర్ n లోనే ఉందా. సో జనరేటర్ ఎలిమెంట్ ఏ కింద రాసుకోవచ్చు సేమ్ ఇక్కడ జనరేటర్ ఎలిమెంట్ nNA. ఓకేనా. దేర్ ఫోర్ g by n is subset to generated element NA. ఓకేనా. nx అంటే g by n which is subset to n జనరేటెడ్ ఎలిమెంట్ NA. nx అనేది g by n లో తీసుకున్నాం, nx అనేది జనరేటెడ్ ఎలిమెంట్ a అయింది. దేర్ ఫోర్ g by n is subset to generated element NA which is the equation 2. From 1 and 2 నుంచి ఏం రాసుకోవచ్చమ్మా g by n ఈక్వల్ టు జనరేటెడ్ ఎలిమెంట్ NA which shows that ఇది cyclic group condition ఏనమ్మా g by n is cyclic. So therefore every quotient group of a cyclic group is cyclic. Okay, next theorem 8 statement చూడండి. If p is a prime number then every group of order p is a cyclic group. p అనేది ఒక ప్రైమ్ నెంబర్ దెన్ ఎవ్రీ గ్రూప్ ఆఫ్ ఆర్డర్ p అనేది ఏమని ప్రూవ్ చేయమంటున్నారు సైక్లిక్ గ్రూప్. దట్ ఈస్ ఏ గ్రూప్ ఆఫ్ ప్రైమ్ ఆర్డర్ ఈజ్ సైక్లిక్. గ్రూప్ యొక్క ప్రైమ్ ఆర్డర్ కూడా ఏమవ్వాలి సైక్లిక్ అవ్వాలి. ప్రూఫ్ చూడండి విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థీరం. లెట్ p గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2. p అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2. 2 అనేది ఒక ప్రైమ్ నెంబర్ ఏనా. బి ఏ ప్రైమ్ నెంబర్ and g be a group such that order of g greater than or equal to p. ఓకేనా. ఆర్డర్ ఆఫ్ g అనేది ఏమవ్వాలి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు p. Since the number of elements is at least 2, one of the elements of g will be different from the identity E of G. So at least 2 elements తీసుకుంటున్నాం. One of the element of G will be different from the identity. సో ఒకే ఎలిమెంట్ 2 ఎలిమెంట్స్ కదమ్మా 2 ఎలిమెంట్స్లో ఒక ఎలిమెంట్ ఖచ్చితంగా ఐడెంటిటీ ఇంకొక ఎలిమెంట్ డిఫరెంట్గా ఐడెంటిటీ నుంచి తీసుకుంటున్నాం. లెట్ దట్ ఎలిమెంట్ బి ఏ. ఒకే ఎలిమెంట్ ఐడెంటిటీ ఇంకొక ఎలిమెంట్ ఏ కింద కన్సిడర్ చేస్తుంది. ఓకేనా. Let generated element A be the cyclic subgroup of G generated by A. A అనేది ఒక cyclic subgroup తీసుకుంటున్నాం and A belongs to generated element A. Cyclic group generated element A not equal to singleton E. 2 elements రెండు డిఫరెంట్ గా ఉండాలి అంటే A లో ఎగ్జిస్ట్ అయిందంటే E లో ఎగ్జిస్ట్ కాదు అండ్ generated element A is not equal to singleton E. Let generated element A have order H and A యొక్క ఆర్డర్ ఎంత తీసుకుంటున్నామా H. By Lagrange's theorem order of H divides order of G. అంటే ఆర్డర్ ఆఫ్ H ఎంత తీసుకుంటున్నాం ఇక్కడ ఆర్డర్ ఆఫ్ H divides order of G. ఆర్డర్ ఆఫ్ G ఎంత తీసుకుంటున్నాం P కదా. సో P ఇక్కడ ఆర్డర్ ఆఫ్ A అన్న ఆర్డర్ ఆఫ్ H అన్న విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత H. సో H divides P. But p is a prime number. Either prime అవ్వాలి అంటే 1 and itself తో డివైడ్ అవ్వాలి. సో p ఈక్వల్ టు 1 అవ్వాలి లేదంటే h ఈక్వల్ టు 1 అవ్వాలి లేదా h ఈక్వల్ టు p అవ్వాలి. నెక్స్ట్ బట్ జనరేటెడ్ ఎలిమెంట్ ఏ నాట్ ఈక్వల్ టు సింగిల్టన్ ఈ. ఖచ్చితంగా కండిషన్ ఏంటి నాట్ ఈక్వల్ టు సింగిల్టన్ ఈ అవ్వాలి అంటే ఖచ్చితంగా కండిషన్ ఏమవ్వాలమ్మా హెచ్ నాట్ ఈక్వల్ టు 1 అవ్వాలి అండ్ హెన్స్ 1 అవ్వట్లేదు అంటే ఖచ్చితంగా దేనికి ఈక్వల్ అవుతుంది హెచ్ ఈక్వల్ టు పి అవుతుంది. దేర్ ఫోర్ ఆర్డర్ ఆఫ్ జనరేటెడ్ ఎలిమెంట్ ఏ ఈక్వల్ టు పి. ఓకేనా. దట్ ఈస్ జనరేటెడ్ ఎలిమెంట్ ఏ ఈక్వల్ టు జి విచ్ షోస్ దట్ G is a cyclic group. సో P అనేది దేనికి ఈక్వల్ తీసుకున్నాం ఒక ఆర్డర్ ఆఫ్ G అనేగా. సో ఆర్డర్ ఆఫ్ జనరేటెడ్ ఎలిమెంట్ A ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ G. ఓకేనా. అంటే మనం ఏమని రాసుకోవచ్చు G ఈక్వల్ టు జనరేటెడ్ ఎలిమెంట్ A విచ్ షోస్ దట్ ఇది సైక్లిక్ గ్రూప్ కండిషన్ ఏనమ్మా విచ్ షోస్ దట్ G ఈజ్ ఏ సైక్లిక్ గ్రూప్. ఓకేనా. నెక్స్ట్ టాపిక్ some more theorems on cyclic group. Theorem 10 important.
Every finite group of composite order possesses proper subgroups. Every finite group of composite order ఏమవ్వాలమ్మా ప్రాపర్ సబ్ గ్రూప్ అవ్వాలి. ఓకేనా. లెట్ G be a finite group of composite order Mn where m not equal to 1 and n not equal to 1 are some positive integers. Let G equal to generated element A. Okay, G equal to generated element A. Next, then order of A equal to order of G equal to Mn. G యొక్క ఫైనైట్ ఆర్డర్ ఎంత అన్నారు Mn. అంటే ఆర్డర్ ఆఫ్ A వాల్యూ కూడా ఎంత అవుతుంది Mn అవుతుంది. నెక్స్ట్ ఏ పవర్ Mn ఈక్వల్ టు ఈ. ఆర్డర్ ఆఫ్ A ఈక్వల్ టు n అయితే ఏ పవర్ n ఈక్వల్ టు ఈ కింద రాస్తామా. సేమ్ ఇక్కడ కూడా ఆర్డర్ ఆఫ్ అంటే ఏ పవర్ Mn ఈక్వల్ టు ఈ. దట్ ఇంప్లైస్ ఏ పవర్ Mn అంటే ఏ పవర్ n హోల్ పవర్ m ఈక్వల్ టు ఈ. Therefore, order of A power n is finite and less than or equal to m. అంటే order of A power n equal to ఏమవుతుంది m అవుతుంది. అంటే ఫైనైట్ ఏనా అండ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఖచ్చితంగా ఏమవ్వాలి m అవ్వాలి. నెక్స్ట్ లెట్ ఆర్డర్ ఆఫ్ A power n equal to p where p less than m. ఇక్కడ సపోజ్ ఆర్డర్ ఆఫ్ A పవర్ n దీని యొక్క ఆర్డర్ ఎంత అని తీసుకుంటున్నాం p అని తీసుకుంటున్నాం. p అనేది ఖచ్చితంగా m కన్నా తక్కువగానే ఉండాలి. దెన్ ఇప్పుడు ఆర్డర్ ఆఫ్ A ఈక్వల్ టు n అయితే ఏ పవర్ n ఈక్వల్ టు ఈ కింద రాస్తామా. సేమ్ అదే విధంగా ఏ పవర్ n హోల్ పవర్ p ఈక్వల్ టు ఈ. Therefore, A power np ఈక్వల్ టు ఈ బట్ p లెస్ దాన్ m. p అనేది ఖచ్చితంగా ఏమవుతుంది m అవుతుంది. బోత్ సైడ్స్ n తీసుకుంటే np లెస్ దాన్ mn. Thus A power np equal to e where np less than mn. Since order of A enta mn, A power ne equal to enta np equal to enta e, which is not possible. So p equal to m. Order of A equal to mn, A power np equal to e అయితే మనం కండిషన్ ఏం తీసుకుంటాం which is not possible. సో ఖచ్చితంగా p equal to m అవ్వాలి. ఓకేనా. Therefore, order of A power n equal to m. H equal to cyclic group A power n is a cyclic subgroup of G and order of H equal to order of A power n. సైక్లిక్ గ్రూప్ అంటే ఆర్డర్ ఏ కదా ఎగ్జిస్ట్ అవుతుంది. ఆర్డర్ ఆఫ్ హెచ్ ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ ఏ పవర్ ఎన్. దస్ ఆర్డర్ ఆఫ్ హెచ్ ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ హెచ్ అంటే ఎంఏనమ్మా. ఆర్డర్ ఆఫ్ హెచ్ ఈక్వల్ టు ఎం. Since 2 less than or equal to m less than n, H is a proper cyclic subgroup of G. ప్రాపర్ అంటే ఏంటమ్మా ఓన్లీ ఐడెంటిటీ అండ్ ఎగ్జిస్టెన్స్ సెట్ తప్ప మిగిలినవన్నీ కూడా ప్రాపర్ సబ్ గ్రూప్స్ అని ఎగ్జిస్ట్ అవుతాయి. సో ఇక్కడ మనం తీసుకున్నది ఏంటి సిన్స్ 2 less than or equal to m less than n, H is a proper subgroup of G. Second condition, let G be not a cyclic group. G అనేది cyclic group కాదని తీసుకుంటే then the order of each element of G must be less than mn. Order of each element of G, Gలో ఏ ఎలిమెంట్ అయితే తీసుకుంటామో అది ఖచ్చితంగా less than mn అయి ఉండాలి. So then there exist an element say B in G such that 2 less than or equal to order of B less than mn. ఆర్డర్ ఆఫ్ బి అనేది ఖచ్చితంగా ఎంఎన్ కన్నా తక్కువగానే ఉండాలి. దెన్ హెచ్ ఈక్వల్ టు జనరేటెడ్ ఎలిమెంట్ ఏ ఈజ్ ఏ ప్రాపర్ సబ్ గ్రూప్ ఆఫ్ జి. This is all about today. If you have any doubt, you can clarify by these books. So, thank you.